ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలలు వంచినట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ దయగలిగిన మీ శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. తండ్రి, మాకు ఊపిరిని, జీవమును, సమస్తమును అనుగ్రహిస్తూ ప్రతి దినము తండ్రి నూతన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమిస్తున్నందులకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం తండ్రి. దేవా, మీ దృష్టికి యోగ్యులము కాకపోయినప్పటికీ తండ్రి, మరలా మా అతిక్రమములను క్షమిస్తూ మరలా మాకు బ్రతుకును అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదిగో తండ్రి, మీ మాటలు వినడానికి మేమందరము తండ్రి సిద్ధపడి ఉన్నాము. ఏ మాటలైతే తండ్రి మీరు తెలియపరచవలనని ఉద్దేశించారు, ఆ మాటలు తండ్రి మేము శ్రద్ధగా నేర్చుకొని వాటి ప్రకారంగా తండ్రి మా బ్రతుకులను సరిచేసుకునగలుగుటూ కృప చూపండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెబుతున్నటువంటి మీ కుమారులకు తోడుగా ఉండమని కోరుకుంటూ ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు తెలుపుకొనొచ్చు ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అయ్యగారికి క్రీస్తు పేరట వందనములు. మరి సమయంలో దేవుని మాటలు ఉందాము. మా సండే స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడొద్దు. బుక్ పెన్ను తెచ్చుకున్నారా? చూపండి ఒకసారి. నోట్ బుక్ పెన్ను. బైబిల్ తరగతి కదా, అన్ని విషయాలు రాసుకోవాలి, ఏ విషయం మిస్ కాకుండా. ఓకే, వెరీ గుడ్. మనమందరం చప్పట్లు కొట్టుకుంటూ మన మధ్యలో యేషబాయ్ గారికి వాక్యానికి సమయం ఇద్దాం, ఆహ్వానించుకుంటూ. ప్రేమైన దేవుని వల్లరా అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి మా కన్న తండ్రి అయిన దేవ, మమ్మల్ని అందరినీ మీ సన్నిధానములో నిలువబెట్టి మీ మాటలు వినిపించటానికి సంకల్పించిన విధానాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. చేరి వచ్చిన మీ పిల్లలమైన మాకు అవసరమైనటువంటి ఆత్మీయ సంగతులను మాకు తెలియచేయండి, బలపరచండి. ఏ స్థితిలో మేము ఉన్నామో తండ్రి మీకు తెలుసు. ఆ స్థితి నుంచి మీ పనిలో ఇంకా ఉన్నతంగా ముందుకు కొనసాగుటకు మార్గాలను సరళం చేయండి, బలపరచండి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సర్దాలా? వచ్చింది, అదిగో సెంటర్కి వచ్చింది. ప్రేమైన దేవుని వల్లరా చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు దైవజనులు సెక్రి గారికి, దేవుని సంఘ పరిచారకులైనటువంటి లింగారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రేమణ దేవుని వర్లరా, మరి ఈరోజు పాఠంగా బైబిల్లో నుంచి పేదరికము
దేవుని శాపమా? పేదరికము దేవుని శాపమా అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, పేదరికము అనే పదము నచ్చని వారు ఉన్నారు, నచ్చేవారు కూడా ఉన్నారు. బాగా గమనించాలి. పేదరికము అనే పదము నచ్చని వారు ఉన్నారు, నచ్చేవారు ఉన్నారు. అవునా కదా? ఇలాంటి దగ్గర ధనికులు ఉండరు. ఎవరుంటారు? బేదవారు ఉంటారు. ధనికులు ఎక్కడుంటారు ఈ సమయంలో? వాళ్ళ పార్టీలు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ వ్యవహారాలు, తిండి, తాగుడు, ఈ కార్యక్రమాల్లో ఉంటారు. ఇప్పుడు బేదలైన మనము ధన్యులమా కాదా? దేవుని సన్నిధిలో ఎవరుంటే వాళ్ళు ధన్యులు. అదే మనకు కూడా కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయి అనుకో, ఉంటామా? ఉండం. ఇప్పుడు పేదవారిగా ఉండి దేవుని సన్నిధిలో ఉండి ధన్యులుగా ఉండటం మంచిదా? ధనికులుగా ఉండి బారుల్లో, పబ్బుల్లో, రెస్టారెంటుల్లో ఇలాంటి వాటిలో ఉండటం ధన్యత? బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఈ భూమి మీద ధనికులు ధన్యులు అన్న పదం మీరు చూపించగలరా? బేదలైన మీరు ధన్యులు. యేసుక్రీస్తు వారి కొండ మీద మొట్టమొదటి ప్రసంగంలో వచ్చిన మాట, బేదలైన మీరు ధన్యులు. ఫస్ట్లో ఒక మాట చెప్పాను, పేదరికం అంటే చాలామంది పదాన్ని ఇష్టపడతారు, కానీ బేదలుగా బ్రతకటానికి ఇష్టపడరు. కొంతమంది మాటలతోనే కాలం గడుపుతూ ఉంటారు. ప్రతి రాజకీయ నాయకుడు కానివ్వండి, అధికారులు కానివ్వండి, చాలామంది నోట ఉంచే మాట ఏంటిది? ఎలక్షన్లో నిలబడ్డాడు అనుకోండి, ఎలక్షన్లో నిలబడ్డాడు, మన ప్రాంతానికి వచ్చాడు, ఇంటింటికి వస్తాడు, వంగి దండాలు పెడతాడు, అవ్వకి, తాతకి, ఆఖరికి పెళ్ళి కాని పిల్లలకి 18 సంవత్సరాలు దాటితే చాలు. 18 సంవత్సరాల వయసు దాటిందనుకో, నీ ఇంటికి ఓటు కార్డు అదే వస్తుంది, నువ్వు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆ వార్డు నెంబర్ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు మీ ప్రాంతంలో, అతనే అన్నీ చూసుకుంటుంటాడు. వీడికి ఓటు వస్తే మనకి ఓటు పడిద్ది. ఎవరి భాగాలకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. పేదరికం అనే పదం అందరికీ, ఎక్కువ మందికి ఇష్టమైన, ఎందుకంటే పేదవారికి మేము ఇళ్ళు కట్టిస్తాం, పేదవారికి స్థలాలు ఇస్తాం, పేదవారికి అకౌంట్లో ఒక్కొక్కళ్ళకి 15 లక్షలు వేస్తాం అన్నారు. 15 సంవత్సరాలు అయింది. వేసారా ఎవరికన్నా? మీకు ఎవరికన్నా వచ్చినాక ఏం చేస్తున్నారంటే, బిజినెస్ అకౌంట్లు ఉంటాయి కదా, కరెంట్ అకౌంట్లు అంటారు. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ కాదు, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క అనుమతి లేకుండానే
2600, 2700 కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారా అని చెప్పి నేను బ్యాంక్కి వెళ్ళి, ఏమి సార్ నా అకౌంట్లో 2600 కట్ అయినాయి అంటే, దీనికి నీ అనుమతి అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంటే బిజినెస్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ నుంచి 2700 కట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది. ఆలోచించండి. వచ్చినప్పుడు ప్రారంభంలో 1600 కట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక 1600 కట్ చేశారు. దాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళుతున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఏ రాజకీయ నాయకుడు చూసినా, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ, ప్రతి ఒక్కరి నోట మనం చూస్తున్న మాట, పేదలకు మేము రోడ్లే ఇస్తాం, ఇళ్ళు కట్టిస్తాం, వాటర్ కనెక్షన్లు ఇస్తాం, పూరి గుడిసె లేకుండా చేస్తాం, ఇలాంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మంచి మైకు, మంచి స్టేజీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడేమంటారు తెలుసా? ఇదిగో నా యొక్క నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల కోసమే నా యొక్క రక్తాన్ని, ఒకళ్ళు కూడా కనిపించలే యేసుక్రీస్తు తర్వాత. ఆయనేమి పదవి లేకుంటే వార్డు నెంబర్ గానో గ్రామ ప్రెసిడెంట్ గానో లేడు. మాటలు చెప్పినవాడు కాదు. ప్రేమణ దేవుని వల్లారా, ఇంతకీ చాలామంది పేదరికం అనే పదాన్ని ఇష్టపడ్డా పేదలుగా బ్రతకటానికి ఎవరు ఇష్టంగా లేరు. ఈ పేదలు ఉండటానికి చాలామంది అనుకుంటారు, దేవుడు నాకేం చేశాడు, నాకేమిచ్చాడు, నేను స్వదాగా కష్టపడుతున్నాను, నేను కూలోనాలు చేసుకొని కష్టపడి చెమటోర్చి కష్టపడి పని చేసుకుంటున్నాను, నాకు ఏ దేవుడు ఏ మేలు చేయలేదు అంటారు. విన్నారా? దేవుడు నీకు డబ్బొద్దురా, డబ్బిచ్చి నిన్ను దూరం చేసుకోవటం అంటే, దేవుడి దగ్గర మనకు డబ్బులు లేకుండా పేదలుగా ఉండి బాధపడాలన్నది ఆయన కోరిక కాదు. డబ్బుంటే మంచిది కాదు, నీ మైండ్ మారిపోతుంది. ఆయన కాన్సెప్ట్ అది. డబ్బులు ఉండొచ్చు నీ కాడ, ఉండకూడదని కాదు. ఉంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. నువ్వు డబ్బును కాదు దేవుణ్ణే గొప్పగా చూసే వ్యక్తివైతే, అలాంటి మనసు భవిష్యత్తు నీకుంటే దేవుడు ఇవ్వచ్చు. ఇందులో 2 రకాలుగా ఉంటాయి. కొందరికి దయ్యం సపోర్ట్ చేస్తుంది, కొన్నిటికి మాత్రమే దేవుడు సపోర్ట్ చేస్తాడు. ప్రేమణ దేవుని వల్లారా, చాలామంది చర్చిల్లో సభల్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను క్రైస్తవ్యాన్ని తీసుకున్న తరువాత, బాప్తిజం తీసుకున్న తరువాత నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, మా అప్పులు తీరినాయి, మా కోర్టు కేసులు పోయినాయి, అమ్ముడు పోని స్థలాలు అమ్ముడు పోయినాయి, పెళ్ళి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి. ఇలా చెప్పడం విన్నారా లేదా? విన్నాం. మాకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాక అది జరిగింది, ఇది జరిగింది, ఆశీర్వాదం వచ్చింది, కలిసి వచ్చింది, ఎన్నో చెప్తూ ఉంటారు. ప్రేమణ దేవుని వల్లారా, చెబుతున్నారు. మరి మన పక్కింటి వాడు యేసుక్రీస్తుని నమ్మలేదు, అన్యులు, ఏదో వాళ్ళ ఇష్టదైవాన్ని గొలుచుకుంటున్నాడు. యేసుని నమ్ముకున్న ఇతనేమో ఒక అంతస్తే కట్టాడు. యేసుని నమ్మని పక్క అన్యుడు 5 అంతస్తులు కట్టాడు. ఇప్పుడు మరి ఎవరిని ఆశీర్వదించినట్లు? అసలు దేవుని ఆశీర్వాదం, డబ్బు ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవే,
పరలోకానికి సంబంధించినవి కావు. ఈ భూమి మీద ఆశీర్వాదం అనేది నీకు శాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది కాదు. అబ్రహాముకి దేశాన్నే ఇచ్చాడు, అబ్రహాముకి దేశాన్నే ఇచ్చాడు. చూడండి, ఆయన ఈ కనుసూపు మేర ఏది దేశం అది? పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు చాలా బాగుంటాయి, తేనె కమ్మగా ఉంటుంది. అలాంటి దేశాన్ని దేవుడిస్తే మహానుభావులు అబ్రహాము కానీ, ఆయన కుమారుడు ఇస్సాకు కానీ, ఆయన కుమారుడు యాకోబు కానీ ఆ దేశంలో ఎలా ఉన్నారంట? పరవాసులుగా ఉన్నారు. ఈ దేశము, ఈ లోకము మనది కాదు అన్నట్టుగా ఉన్నారు. ప్రేమ దేవుని వర్లారా, ఈరోజు ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి, సుమారుగా 280 దేశాలు. ఇన్ని దేశాలలో ఎక్కువ పేద దేశాలు ఉన్నాయా, ధనిక దేశాలు ఉన్నాయా? ఏమ్మా, పేద దేశాలే ఎక్కువ ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు చూసినా ఏదో కొన్ని దేశాలు మాత్రమే ధనిక దేశాలుగా ఉన్నాయి. కానీ వచ్చిన ప్రతి నాయకుడు చెప్పే మాట ఏంటి? నా నియోజకవర్గంలో, నా రాష్ట్రంలో, నా దేశంలో భేదలంటూ లేకుండా చెయ్యటమే నా జీవిత లక్ష్యం. సాధ్యమా? ఆలోచించండి. భేద దేశాలలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మన దేశం ఏ దేశం? భేద దేశమా, ధనిక దేశమా? భేద దేశమే, కరెక్టే. అభివృద్ధి చెందాం, అభివృద్ధి చెందాం, అభివృద్ధి చెందాం అని అంటున్నారు. దేంట్లో అభివృద్ధి చెందారు? మన పులివెందుల ప్రాంతంలో స్థలాలు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? గతంలో కంటే చెప్పండి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా అమ్మా? ఆ జగన్ సార్ గెలిచినప్పటికీ ఇప్పటికీ ఏమన్నా ఎక్కువ, అప్పుడు ఎక్కువ ఉన్నాయా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? తగ్గినాయి, తగ్గినాయి. అంతకుముందు ఎక్కువ రేట్లు ఉన్నాయి. ప్రభుత్వం మారేసరికి రేటు పడిపోయింది, తగ్గినాయి. చాలామంది ఏంటయ్యి అభివృద్ధి అంటే టెక్నాలజీ చూస్తున్నారు, టెక్నాలజీ చూస్తున్నారు. స్థలాలు రేట్లు పెరిగితే బాగా డెవలప్ అయింది అనుకుంటున్నారు. జీతాలు పెరిగితే బాగా డెవలప్ అయింది అనుకుంటున్నారు. డెవలప్ అయింది ఎప్పుడు అంటే ప్రతి పేదవాడు కూడు గుడ్డ నీడ, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు, కడుపు నిండా అన్నం దొరికిన రోజు అప్పుడు వాళ్ళు డెవలప్ అయినట్టు. అలా కాకుండా పేదవాడు ఇల్లు కట్టడం కాదు కదా, స్థలం కొనే పరిస్థితి కూడా లేదు. మరి ఇది ఎలా డెవలప్మెంటు? ఇక్కడున్న మీలో ఎవరైనా ఒక 50 లక్షలు పెట్టి ఒక స్థలం కొనగలరా? మరి ఇల్లు కట్టాలంటే 50 లక్షలు వద్దులే, ఒక 5 లక్షలు పెట్టుకోనాలంటే, ఇల్లు కట్టాలంటే. మరి పేదవాడు ఒక స్థలమే కొనుక్కోలేని పరిస్థితిలో నా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది, నా దేశం బాగా అభివృద్ధి చెందిందంటే ఎలా అవుతుంది? ఆలోచించండి. ప్రేమ దేవుని వర్లరా, దేవుని వాక్యం చెబుతున్న మాటలు మనం చూస్తే దేవుడు ఎవరు భేదవారిగా ఉండాలని ఆయన ఈ ప్రకృతిని కలిగించలేదు. బైబిల్లో రాయబడిన మాటను మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు
పంచిపెట్టిన వాటికి నమస్కరించి, ఇక్కడ ఏమంటున్నాడు, ఆకాశం కింద ఉన్న అన్నిటినీ దేవుడు ఏం చేశాడంట, సర్వ ప్రజలకు అందరికీ పంచిపెట్టాడు, అందరికీ పంచి ఇచ్చాడు. మీరు ఆకాశ పక్షులను, భూ జంతువులను, సముద్రములో ఉన్న మత్స్యములను సమస్తాన్ని ఏలండి అని దేవుడు నరులకు ఇచ్చాడు. ప్రారంభం మన ఆది తల్లిదండ్రులైన అవ్వాదములకే ఈ యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. ప్రేమణ దేవుని వల్లరా, మరి ఈరోజు మన దేశం భేద దేశంగా మారటానికి గల కారణం ఏంటి? మన దేశం, భారతదేశం, సుమారు 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశం భేద దేశంగా ఉండటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏమి లేక భేద దేశం అయింది? వనరులు లేవా? ప్రకృతిలో దేవుడు పెట్టిన వనరులు లేవా? ఉన్నాయి. యురేనియం ఉంది, ఇసుక ఉంది, బంగారు ఉంది, ఎర్రచందనం పుష్కలంగా ఉంది, కావలసినంత బొగ్గు ఉంది, ఎన్నో ఆయిల్ నిల్వలున్నాయి, గ్యాస్ నిల్వలున్నాయి. ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి వనరులు, గనులు, సంపద ఎంతో ఉంది. తరతరాలు తిన్నా తరగనంత దేవుడు ఉంచాడు. కానీ మరి ఇన్ని ఉన్నా భేదదేశం ఎందుకు అయిందయ్యని మనం ఆలోచిస్తే, అన్నీ ఉన్నా అందరికీ అందుబాటులో లేవు. అన్నీ ఉన్నా అందరికీ అందుబాటులో లేవు, కొందరి చేతుల్లోనికి వెళ్ళిపోయాయి. రాజకీయ నాయకులు, అధికారులు, దళారులు, చాలామంది పెద్ద పెద్ద బడా దొంగలనొచ్చు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు అనొచ్చు, వారి చేతుల్లోనికి వెళ్ళిపోయాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. సామాన్యుడు కనీసం ఒక ఇల్లు కట్టుకోవటానికి 2 సెంట్ల భూమి కూడా లేనటువంటి పరిస్థితి. ఎవరికన్నా ఒక పేదవాడికి కొంత ఉందంటే, వాడికి 100 ఎకరాలు ఉన్నా, 500 ఎకరాలు ఉన్నా, ఆడికి దాని మీద మనసు లేదు. కానీ ఎక్కడో పేదవాడికి ఉన్న 1 ఎకరా మీద, అర్ధ ఎకరా మీద మనసుండి దాన్ని కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం నేడు చూస్తున్నాం. మనలాంటి వాళ్ళకి ఏడన్నా కడపలోనో, హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, మెయిన్ సిటీలో ఒక 5 సెంట్లు ఉందనుకో, ఎంతో దూరం ఎందుకు, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరే, పాత బస్ స్టాండ్ ఉంది కదా పులివెందుల్లో, నాకు తెలిసిన ఆయన సుబ్బారెడ్డి గారు ఉన్నాడు. ఆయన వేరే ఆయనకి ఒక 10 మూరలు, ఇక్కడ కొలతల ప్రకారం, మూరల ప్రకారం 10 మూరల స్థలం అమ్మాడు. 10 మూరల స్థలం అమ్మాడు. ఆ వచ్చిన ఆయన కొలతలు వేసుకున్నాడు, చూసుకున్నాడు, పేపర్లు చూసుకున్నాడు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళారు, రిజిస్టర్ చేయించుకున్నాడు. రిజిస్టర్ చేయించుకొని సంతకాలన్నీ పెట్టించుకున్నాడు, అయిపోయింది. ఈయనకు డబ్బులు కట్టేశాడు. ఆయన వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళాడు. మరలా కొంతకాలానికి తిరిగి వచ్చాడు. కాగితాలు ఆయన దగ్గరే ఉన్నాయి. కొంతకాలానికి తిరిగి వచ్చి ఆ బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతున్నాడు. స్థలం కనపట్లా. ఆయన స్థలం లేదా, అన్ని బిల్డింగులు అయిపోయి ఉన్నాయి. నా స్థలం ఏదంటే ఆడుంది. మరలా కొంతకాలానికి ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు స్థలం అమ్మేవు కదా, ఆ స్థలం ఎక్కడో చూపిద్దురా, ఏది లేదే అని అన్నాడు. ఈయన, అయ్యా నాకేం తెలుసు, ఆ రోజు నీకు అన్ని కొలతలేసి చూపించి ఇచ్చాను, ఇప్పుడు నేనేమి చేయలేను. అంతా తిరిగిపోయి రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఇది అంటే యాడా, మళ్ళా చెవులు దాడించుకొని వెళ్ళిపోయాడు. ఆలోచించండి. ఒక 10 మూరల స్థలం, అటుపక్కడు ఒక 2 మూరలు, ఇటుపక్కడు 2 మూరలు, వెనకడు 2 మూరలు, ముందోడు 2 మూరలు, అయిపోయా. పప్పులు బెల్లం పంచుకున్నట్టు పనిచేసుకున్నారు. శనగలు తిని చేయి కడుక్కోవటమా, మూతి దుడుచుకోవటం అంటారు చూడండి. శుభ్రంగా తినేసి మూతి దుడుచుకొని నాకేం తెలీదు, కడుపులోకి పోయింది, కడుపులో దేవుడు చూస్తాడు. ఆలోచించండి. అలాంటి పరిస్థితి ప్రేమణ దేవుని వర్లరా.
దేవుడు అందరికీ సమానంగా వచ్చాడు, అందరి చేతుల్లో అవి అందుబాటులో లేవు, కొందరికి మాత్రమే పరిమితమయ్యాయి. మరి వీళ్ళు ఇన్ని ప్రగల్భాలు, ఇన్ని మాటలు చెబుతున్నారు కదా బేదల గురించి, కానీ దేవుడు ఏం చెప్పాడో మరొక మాటను మనం బైబిల్లో నుంచి చూడగలిగితే, అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం. బీదలు దేశములో ఉండక మానరు. స్టేట్మెంట్ ఇచ్చేసాడు, పర్మనెంట్ స్టేట్మెంట్, స్థిరకాలపు స్టేట్మెంట్. ఈ భూమి ఉన్నంత వరకు జరిగే ప్రక్రియను చెప్తున్నాడు. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏం చేయాలంట? నీ ముందు ఉన్న నీ సహోదరులకు నీ చెయ్యి చాచాలి, నీ దగ్గర ఉన్నది ఇవ్వాలి. ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి? ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి? ఇలా ఇవ్వాలి. తీసుకునేవాడు ఎలా తీసుకోవాలి? ఇలా తీసుకోవాలి. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉండాలి, తీసుకునేవాడి చెయ్యి కింద ఉండాలి. దేవుడు అంటాడు, పుచ్చుకొనుట కంటే, వాక్యం చెప్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దేవుని పిల్లలు ఎప్పుడూ తలగానే ఉండాలని దేవుడు చూస్తున్నాడు, తోకగా ఉండాలని చూడలేదు. ప్రేమణ దేవుని వాళ్ళరా, మరి ఎందుకు మనం భేద స్థితిలో ఉంటున్నాం? దీనికి గల కారణం ఏంటి? దేవుని శాపమా? చాలామంది పేదరికం దేవుని శాపం అంటారు. దేవుని శాపం కాదు, దేవుడు సమానంగా అందరికీ అన్ని పంచి ఇచ్చాడు. ఇక్కడ దళారులు, కొంతమంది మోసగాళ్ళు, నాయకులు, అధికారులు, ఇలాంటి వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఈరోజు బీదవాడు కడుపు నిండా తినటానికి అన్నం లేని పరిస్థితిలోనికి దిగజారిపోయింది ఈ ప్రపంచం. దేవుణ్ణి విడిచిపెట్టింది. అటు ధనికుడి నుంచి ఇటు కట్టిక బీదవాడి వరకు కూడా దేవుణ్ణి నమ్ముకునే పరిస్థితులు లేకుండా చేసింది అపవాది, లేకుండా చేసింది. కొంతకాలం బీదరికం ఉండొచ్చండి, కాదని అంటలేదు. కొందరికి కొంతకాలం, కొందరికి ఎక్కువ కాలం ఉండొచ్చు. కానీ నువ్వు కష్టపడి నువ్వు పొదుపు చేసే విధానం గనక నువ్వు పాటించగలిగితే నువ్వు బీదవాడిగా ఉండవు, ఇచ్చేవాడిగా ఉంటావు అని వాక్యం చలవిస్తూ ఉంది. పోనీ ఇచ్చేవాడిగా ఉండటం ఏమైనా తప్ప అంటే బైబిల్లో దేవుడు ఎక్కడా తప్పని చెప్పలేదు. కష్టపడిన వారు ఉన్నత స్థాయిలో ఉంటారు అని చెప్పి మన కళ్ళ ముందు కూడా ఎన్నో సాక్ష్యాలు నేటికి కనబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ రామోజీరావు గారు, అతను ఉన్న ప్రాంతం నుంచి హైదరాబాదు నగరానికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? పచ్చళ్ళు అమ్మేవాడు, కావిడి భుజం మీద వేసుకొని. పూర్వం కావిడేని ఉండేది. ఎంతమందికి ఐడియా ఉంది? కావిడి మోసిన వాళ్ళు ఎవరున్నారేడా? చూసిన వాళ్ళు ఉన్నారు, మోసినోళ్ళు నేను మోసాను. రాణమ్మ మోసింది, మన లింగారెడ్డి గారి నాన్నగారు ఆయన మోసాడు. ఒక కర్ర లాంటిది ఎదురు బద్ద ఉంటుంది, ముందు వైపు వెనక వైపు తాళ్ళు కట్టి ఆ తాళ్ళల్లో మధ్యలో నీళ్ల బిందెలు పెట్టుకునేవాళ్ళు. వెళుతూ ఉంటే అది జంపిస్తూ ఉంటుంది భుజం మీద, బాగా బరువు ఉంటుంది. ఈ భుజం మీద వెళుతూ వెళుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ భుజం నెబ్బుట్టింది అనుకోండి, మెల్లగా మరలా ఇటు తిప్పుతాం. ఈ ముందున్నది వెనక్కి పోతుంది, వెనకున్నది ముందుకు వస్తుంది. మళ్ళీ ఈ భుజం వెనక్కి మార్చుకొని, అమ్మా ఎండుది కూడా ఉంటుంది. ఎండినాక కూడా గట్టిగా ఉంటాయి. పచ్చిదే కాదు, ఎండుది కూడా ఉంటుంది, ఒట్టిది కూడా ఉంటుంది. అది కూడా
ఈ భుజం వెనక మార్చుకుంటారు. కొంతమంది అయితే కొంత దూరం పోయినాక పూర్తిగా శక్తిని కోల్పోయారు అనుకో, కొంచెం సేపు దించి ఒక్కొక్కళ్ళు, అది చాలా డేంజర్ అండి. మీరు చూసే కింద పడతారు కూడా, ఈజీ అనుకున్నారు. బ్యాలెన్స్ చేయాలి. సైకిల్ చేతగానోడు సైకిల్ దొక్కితే ఎలా ఉంటుంది? పోతాడా స్ట్రైట్గా? పోడు, కింద పడతాడు. అలానే ఈ కావిడి మోసే అతను కూడా ప్రాక్టీస్ ఉండాలా. వెళుతూ ఉంటే అవి అటు ఇటు అడ్డం కొట్టుకుంటాయి, ఒక్కోసారి ఇటు ఇటు కొట్టుకుంటాయి, మోకాళ్ళు తగులుతాయి, కాళ్ళకి తగులుతాయి, కింద పడతారు. అందరూ మోయలేరు. 1 రోజు 2 రోజులు బ్యాలెన్స్ చేయాలి, దాన్ని నేర్చుకోవాలా దాన్ని కూడా. అలాంటి పరిస్థితి. అలాంటి కావిళ్ళలో ఊరగాయలు పచ్చళ్ళు వేసుకొని అమ్మేవాడు. ఆ తరువాత కాలక్రమేణా అలా కష్టపడుతూ వాటిల్లోనే కొన్ని బ్రాంచీలు పెట్టి, ఆ తరువాత కొన్ని సినిమాలకో ఏటేటుకో ఎన్నో తిప్పలు పడ్డాడు. ఆఖరికి మార్గదర్శనం ఒకటి పెట్టాడు, ఈనాడు పేపర్ పెట్టాడు. హైదరాబాదులో 2000 ఎకరాలతో ప్రారంభమైన ఆ యొక్క రామోజీ ఫిలిం సిటీ ఈరోజు సుమారుగా 5000 ఎకరాలు. 5000 ఎకరాలు. లేడు. ఆయన డెవలప్మెంట్ వెనక ఎంతో కష్టం ఉండి ఉంటుంది. ఈరోజు వచ్చిన ప్రజలు అది చూడరు. ఆయన పడిన కష్టం ప్రతిఫలించింది అతనికి. అంటే ఏదో యథార్థంగా వచ్చాడు అని నేను చెప్పటం కాదు. కళ్ళ ముందు భూమి మీద మనం ఉన్న తరంలో కనబడుతున్న వాళ్ళు, ఒక అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, బిల్గేట్స్ కానీ, వీళ్ళందరూ ప్రశాంతంగా నాలాగా నిద్రపోతారు అనుకుంటున్నావా? వాళ్ళు ఆ స్థాయికి రావడానికి దాని వెనక ఎన్ని ట్రగుల్స్ను స్పేస్ చేసి ఉంటారో ఆలోచించండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొని ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు. నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఎన్నో సమస్యల మధ్య ఇబ్బందులు పడి ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలో, ఒక దేశంలో ఉన్నత స్థితిలో, ప్రపంచంలోనే ఒక హోదాలో ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళ కష్టం వెనుక, వాళ్ళ ఈరోజు అభివృద్ధి వెనుక చాలా కష్టం ఉండి ఉంటుంది. బీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గారి తండ్రి బీరుభాయ్ అంబానీ. ఆయన బాంబేలో ఫస్ట్ ఆయన జీవనాన్ని కొనసాగించేటప్పుడు, వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు అయినప్పుడు ఆయన జీవితం ఎలా ఉండేదంటే, ఒక రిక్షా బండి, తోపుడు బండి మీద బట్టలు అమ్మేటోడు. వీధుల్లో తిరిగి, బాంబే వీధుల్లో తిరిగి బట్టలు అమ్మేటోడు. అప్పుడు బొంబాయి, బాంబే తర్వాత వచ్చింది పేరు. ఒకప్పుడు మద్రాస్ పేరు, ఇప్పుడు మద్రాస్ పేరు చెన్నై. ఒకప్పుడు మద్రాస్, దానికి ముందు మెడ్రాస్, మారుతూ వచ్చింది. ఇప్పుడు చెన్నై. అప్పుడు ఆయన బాంబే సిటీలో బట్టలమ్మి భార్యా పిల్లలను పోషించుకునే పరిస్థితి. ఆ స్థితిలో ఉన్న ఆయన చిన్నగా వ్యాపారాన్ని డెవలప్ చేయటం. వాళ్ళ చరిత్ర ఒకరోజు పేపర్లో వేస్తే నేను చదివాను, ఒక 10 years క్రితమో ఏమో చదివినప్పుడు, వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో బాడుక్కుండేది వాళ్ళ నాన్నగారు. బాంబేలో ఒక స్థలం, సెంటు భూమి కూడా లేక బాడుక్కుండేవాడు. ఆ బాడుక్కుండే అపార్ట్మెంట్లో కింద కొన్ని బాత్రూమ్స్ మాత్రమే ఉండేవి. ఆ బాత్రూమ్స్కి తెల్లవారిందంటే క్యూ కట్టేవాళ్ళు అంట. ఆ అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలందరూ క్యూ కట్టాలి, లైన్ కట్టాలి. బాత్రూముల కాడ క్యూలో అప్పుడప్పుడు బస్ స్టాండ్లోనో రద్దీగా ఉన్న ప్రాంతంలో వెళ్తే మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేసేదంటే, బీరుభాయ్ అంబానీ భార్య పిల్లలిద్దరిని 4:30కి 5 గంటలకే నిద్ర లేపి తీసుకొని పోయి బాత్రూము, స్నానం అన్నీ కంప్లీట్ చేసుకొని, జనాలు రాకముందే రెడీ చేసుకొని తీసుకొని వచ్చేదంట. అలాంటి పరిస్థితి. ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి సరిగ్గా తిండి లేదు, కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు. ఒక్క 40 సంవత్సరాలు గిర్రుమని తిరిగింది కాలం. 40 సంవత్సరాలు తిరిగింది అంతే. ఇప్పుడు ఏడున్నారు వాళ్ళు? ఆలోచించండి. 40 సంవత్సరాలు తిరిగేసరికి ఈరోజు బాంబేలో వాళ్ళ ఇల్లు 25 అంతస్తులు.
వాళ్ళ భార్యకి పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. అదేదో గొప్పని కాదు. ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు మనం చూస్తే 25 ఫ్లోర్లు ఇల్లు, ఆ 25 ఫ్లోర్లలో 600 గదులు. 600 గదులు. 600 గదుల దగ్గరికి కారు వెళ్ళాలి, డోర్ దగ్గర కారు దిగాల. ఆలోచించండి, 600 గదులకి 600 మంది పనివాళ్ళు, గదికొకడు. 600 గదులకి 600 మంది పనివాళ్ళు, గదికొకడు. ఆ బిల్డింగ్కి నెలకి కరెంటు బిల్లు అప్పట్లోనే, ఇప్పుడు కాదు, అప్పట్లోనే 72 లక్షలు నెల కరెంటు బిల్లు. ఇంకోళ్ళ జీతాలు ఎంత ఉండాలా? ఇంక ఇప్పుడు ఎంత ఉంటుందో చెప్పండి. ఇప్పుడు కోట్లల్లో ఉంటుంది కరెంటు బిల్లు. ఆఖరికి ఆ బిల్డింగు ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ఏంటంటే, ఆ బిల్డింగ్ ఉన్న ఏరియా పునాదులు సరిగ్గా లేవని తెలిసింది. దాన్ని అమ్మాలని ప్లాన్ చేశారు. కానీ ఎవరు కూడా దాన్ని కొనటానికి ముందుకు రాలేదు. వాళ్ళ ఇంటిపైనే హెలికాప్టర్ దిగుతుంది. ఆ యొక్క ఇంటిపైనే స్విమ్మింగ్ పూలు, ఎక్కడ కావాలంటే అక్కడ బాత్రూములు అన్నీ కూడా చాలా లగ్జరీగా బ్రతుకుతున్నారు. అలాంటి స్థితిలోనికి వెళ్ళారు. ఒకప్పుడు ఎన్టీ రామారావుని చూసి ప్రజలందరూ ఏమైపోయారు? టక్క 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 గుద్దేశారు, ఓట్లేసేసారు. గొప్పగా ఉన్నాడు ఆయన. సినీ రంగంలోకి వెళ్తే చెయ్యి ఊపితే ఇట్టంటే వాలిపోయారు, అట్టంటే వాలిపోయారు. అంత గొప్పగా బ్రతికిన ఆయన బ్రతుకు ఆఖరికి చావులోనికి వచ్చేలేకే, ముగింపులోనికి వచ్చేలేకే ఎలా మారిపోయింది? అంతమంది పిల్లలున్నా చూసుకునేవాళ్ళు లేక మరలా ఎన్నో ఇబ్బందులు పడి ఆఖరికి చావులో కూడా ఆనందం లేకుండా చనిపోయాడు. ఆయన తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన తన కాలాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఇంటి దాకా వెళ్ళి అపాయింట్మెంట్ దొరక్క ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. తిరిగి ఆలోచించండి. చంద్రబాబు గారు నాయుడు ఇంటికి హైదరాబాద్లో వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి అపాయింట్మెంట్ దొరక్క కేసీఆర్. అలాంటి కేసీఆర్ హైదరాబాదులోనే, తెలంగాణలోనే చంద్రబాబు లేకుండా తరిమేసే పరిస్థితిలోనికి కాలం వచ్చింది. ఆలోచించండి ప్రేమ దేవుని వర్లరా. ఏదో గొప్పగా ఉన్నాము, గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఓహో ఆహా అనుకుంటారు. కానీ కాలం ముందు ప్రతి ఒక్కడు అతీతుడే. వాడు ఎంతటి గొప్పవాడైనా సరే. ఈ రోజున్న ప్రధానమంత్రి సంగతి మీకు తెలీదా? ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడుని కలవాలంటే ఈ రోజున్న మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు. కానీ ఈరోజు ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి ఏమైపోయింది? ఇప్పుడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడే పడికాపులు కాస్తూ ఎదురు చూడవలసిన పరిస్థితి అదే మోడీ దగ్గర. ఆలోచించండి ప్రేమ దేవుని వర్లరా. ఈ భూమి మీద ఏదో గొప్పగా ఉండాలి, భేదవాడిగా ఉండకూడదు అనుకోకండి. భేదవాడిగా నేను ఉండకూడదు అనుకోకండి. నీ భేదరికానికి దేవుడు కారణం అనుకోకండి. భేదవాడైనా, గొప్పవాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా ప్రతి ఒక్కడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వాడే. ఈ లోకం శాశ్వతము కాదు, విడిచిపెట్టవలసిన వారం. ఎప్పటికీ కూడా ఇది శాశ్వతమని ఈ భూమి మీద బ్రతకొద్దు సుమా. కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును.
ప్రేమన దేవుని వల్లరా, బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంట? దరిద్రుడు అవుతాడు. బద్ధకంగా పనిచేసేవాడు ఎలా ఉంటాడు? ముసుగు వస్తాడు, తీయడం. ముసుగులు ఆగుతున్నారు అనుకో, ఆగమ్మా ఇంకాసేపు పడుకొని, ఏందమ్మా ఊరికే నాన్న గొనుగుతూ ఉంటాడు, ప్రశాంతంగా నిద్రపోని నన్ను. భార్య ఏమో, ఏమండి డ్యూటీకి టైం అవుతుంది, పనికి పిల్లలు ఉన్నారు, ఆకలి అవుతుంది, రేపటికి ఏమీ లేవు, పిల్లల పరిస్థితి ఏంది, ఫీజులు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, పాల బిల్లు కట్టాలా, నెల దగ్గరకు వస్తుంది అని లేపుతుంది అనుకో, ఆగవే ఏంది నీ గోల, నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకొని నన్ను. బద్ధకము, లేజీతనము. నువ్వు బద్ధకంగా పనిచేస్తే, బద్ధకంగా ఉంటే, లేజీగా ఉంటే నేను చెప్తున్న మాట కాదు అది. ఏందండి చర్చికి రమ్మని చర్చికి వచ్చిన వాళ్ళని దరిద్రులు అంటున్నారు, నన్ను అనుకోకండి, నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. ప్రేమణ దేవుని వల్లరా, బద్ధకంగా ఉండొద్దు. మన దేశంలో గత 20 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే, ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 8% ఉండేవాళ్ళు అంట వృద్ధులు. ఎంత? 8% ఉండేవాళ్ళు. అది ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 8% ఉండేవాళ్ళు కాస్త 15%కి వచ్చారు. మరలా 10 సంవత్సరాలు చూసుకుంటే 15 కాస్త 20కి చేరుతుంది. అంటే ఎక్కువ వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నారు. చిన్న వయసులోనే వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నారు. ఏజ్ తక్కువలోనే వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే లేజీతనం, పని చేయకపోవటం, బద్ధకంగా, భయంకరమైనటువంటి డ్రగ్స్, భయంకరమైనటువంటి సిగరెట్లు, మందులు, పాన్ మసాలా, ఇలాంటివి జంక్ ఫుడ్లు, ఇవన్నీ తినటం వల్ల మనిషి తన ఆయుష్ను తానే తగ్గించుకుంటున్నాడు, తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. అలవాట్లు డెవలప్ చేసుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. మంచి అలవాట్లను డెవలప్ చేసుకుంటే మంచిదే, మంచి అలవాట్లను డెవలప్ చేసుకోవట్లేదు. అనారోగ్యకరమైన వాటిని, సమాజానికి చెడు చేసే వాటిని, పక్కవారికి హానికరం కలిగించే వాటిని మనిషి డెవలప్ చేసుకుంటున్నాడు. డెవలప్ చేసుకుంటూ సోమరిగా మారిపోతున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి ఎలా ఉంటుందండి? కష్టపడి సంపాదించాలని ఉంటుందా? ఈజీగా వస్తే బాగుండాలని ఉంటుందా? ఈజీగా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఈజీగా ఏది రాదు. ఈజీగా ఏది రాదు, వచ్చినా అది ఉండదు. ఈజీగా రావాలని కోరుకోకూడదు. ఎప్పుడు నేను పడిన కష్టం వ్యర్థం కాకూడదని కోరుకోవాలి. నేను పడిన కష్టం నాకు, నా కుటుంబానికి, దేవునికి ఉపయోగపడాలని చూసుకోవాలి. నిన్న ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, యేసోపు గారు బాగున్నారా అన్నాడు. బాగున్నామన్నా. ఏంటి అసలు ఫోన్ చేయట్లేదు, మమ్మల్ని మర్చిపోయాడు అన్నాడు. ఎవడో నాకు తెలియదు. ఏం పేరు, ఎక్కడి నుంచి అన్నాను. ఏదో చెప్పాడు, నా పేరు చూశాడు, క్రిస్టియన్ పేరుగా ఉండేలాకి క్రిస్టియన్ పేరే చెప్పాడు, జాన్సనో ఏదో పేరు చెప్పాడు. అంటే కమ్యూనిటీని బట్టి కూడా కనెక్షన్ చేసుకుంటామని. మీకు ఎక్కడన్నా ఎవరన్నా కనపడి మీ పేరు చెప్పంగానే వందనాలండి అన్నారు అనుకో, ఎంత ఆప్యాయతగా ఉంటారు మీరు కూడా. అమాయకంగా నమ్మకండి, మోసపోకండి. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు పక్కనే. ఫస్ట్ ఆమె ఎత్తింది ఫోను. తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడేసరికి గవగవ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఎవరు తెలిసిన ఆయన కావాలా, యేసోపు గారు అంటున్నాడు, పేరు దీంట్లోనే పేరు లేదు, నెంబర్ ఉంది, ఆయన తెచ్చి ఇచ్చింది. మాట్లాడితే అంటాడు, నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని కలవాలని ఉన్నాను అన్నాడు. మంచిదే కలువు, నేను పలానా దగ్గర ఉన్నా, వచ్చి కలువు అన్నాను. ఒక సీక్రెట్ కూడా చెప్పాలా ఆయన అన్నాడు. ఏంటి చెప్పు అన్నాను. మా ఇంటి పక్కన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పునాది చేస్తుంటే ఆ పునాదుల్లో లంక బిందెలు దొరికినాయి, దాంట్లో బంగారం ఉంది. ఆఫ్ రేట్కే ఇప్పుడు బంగారం చూస్తే ఆకాశాన్ని దాటి పరలోకానికి వెళ్తుంది. ఎందుకంటే పరలోకంలో బంగారు రోడ్లు వేయటానికి దేవుడు ఈ భూమి మీద బంగారం తీసుకోవాలని.
బంగారం తక్కువకు వస్తుంది, మేము ఒక ప్రాంతం చెప్తాం, ఆ ప్రాంతానికి మీరు వస్తే మేము ఆ ప్రాంతానికి వస్తాం, మేము చాలా దూరంలో ఉన్నాం, కర్ణాటక దగ్గర ఉన్నాం, మీరు కూడా రండి, మేము వస్తాం అని చెప్పి చెబుతున్నాడు. సరేలే, అయితే నాకైతే టైం లేదు నేను రావటానికి, నాకైతే అవసరమూ లేదు నేను రావటానికి, నీది అవసరం, నీకు అవసరం ఉంటే నువ్వు రా, నేను పలానా దగ్గర ఉన్నాను, ఇక్కడికి వచ్చి ఫోన్ చేయి అని అన్నాను. నాకు పని ఉంది, బిజీగా ఉన్నానని కట్ చేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ చేశాడు, మళ్ళీ చేసి ఏంటి పెట్టేస్తారా, నేను బిజీగా ఉన్నాను, వేరే వాళ్ళని చూసుకొని చెప్పాను. తెలుసు మీకు ఎవరికన్నా వచ్చినాయి ఎట్టాటి ఫోన్లు? ఎవరికన్నా ఒకళ్ళకి చేస్తుంటారు, అలాంటి మోసగాళ్ళు ఉంటారు. మా ఫ్రెండు ప్రభాకర్ అని ఉన్నాడు, అతను పొదిలి బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాడు. ఎవరో ఒక అతను వచ్చి వెనక భుజం మీద తట్టి ఇట్రా మాట ఉందన్నాడు. మాట ఉందన ఏదో సీక్రెట్గా పిలుస్తున్నాడులే అని చెప్పి లేచి వెళ్ళాడు. అటు పక్కెళ్ళి ఏంటి ఎవరు ఏందంటే, నేను ఇట్లా బట్టల షాపులో పనిచేస్తాను, నా దగ్గర ఒక్కొక్క చీర 4,000 5,000 కాస్టు, ఈడకి తీసుకొస్తే ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు, మా ఓనర్కి తెలిసిన వాళ్ళు వస్తే చూస్తే మళ్ళీ నా మీద కంప్లైంట్ ఇస్తారు, అందుకని నేను అది అక్కడ పెట్టాను, ఆడ ఉన్నాయి, నీకు తక్కువకి ఇస్తాను, 500కి 1000 రూపాయలకి తీసుకో అని చెప్పి అన్నప్పుడు ఇతను ఆశపడ్డాడు. ఆడు ఏం చూసి తట్టాడు? చెయ్యి చూసి తట్టాడు. తట్టి పదాంరా పలానా దగ్గర ఉండయి ఇస్తాను ఆయన అన్నాడు. సరేనని చెప్పి ఇతను ఆశపడి ఆడినికి తెళ్ళాడు. ఆ బస్ స్టాండ్ నుంచి ఆ తగ్గులోకి ఇంత దూరం పోయేసరికి ఆ చిల్ల చెట్లు ఉన్నాయి, కంప చెట్లు, ఆ చెట్లలోకి తీసుకొని పోయాడు. ఇంకా ఆడికంటే ఏడ్నేలే మళ్ళీ ఇటు ఎవరన్నా చూస్తారని అని చెప్పి తీసుకొని పోయాడు. ఆడకి తీసుకొని పోయినాక చుట్టూ 4 వచ్చారు. సినిమా అర్థమైపోయింది మనవాడికి. చుట్టూ 4 వచ్చారు. ఇక పరిగెత్తడానికి ట్రై చేశాడు. వాళ్ళు చుట్టూ కమ్ముకున్నారు. ఒక ఏటు వేసారు. అయ్యా మీకు దండం పెడతా, ఏం కావాలా? నువ్వేం చేయొద్దు, నువ్వు గమ్మునుండి మేమే తీసుకుంటాం. చేతి నుండా స్వాహ పాయ. ఆలోచించండి. అదే వ్యక్తి మళ్ళా ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఒంగోలు బస్ స్టాండ్లో సేమ్ టచ్ వెనక నుంచి వచ్చి టచ్ చేశాడు. ఇతను ఒకసారిగా వెనక్కి తిరిగి చూశాడు, గుర్తొచ్చింది. ఇప్పుడు మోసపోయినోడికి గుర్తుంటుందా, మోసం చేసినోడికి గుర్తుంటుందా? మోసపోయినోడికి గుర్తుంటుంది. వాడు మోసం చేసేవాడు ఎంతోమందిని చేసాడు, వాడు గుర్తులేదు ఈడేనని. మోసపోయినోడు గుర్తుంది. ఈయన చూశాడు ఒకసారి, చూసి అక్కడ పోలీసులు ఉంటారు, పెద్ద పెద్ద బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పోలీసులు రెడీగా ఉంటారు, కౌంటర్ కూడా ఉంటుంది జిల్లా అట్లా పెద్ద పెద్ద వాటిల్లో. చూసినోడు ఇతన్ని సరే వెళ్దాం రా అని చెప్పి ఆ దిశగా తీసుకెళ్ళి ఆడ పోలీసులకు అప్పచెప్పాలా. మనవాడికి అంత ఓపిక నష్టపోయాడు కదా, దెబ్బతిన్నాడు కదా. లేచి వాడిని ఎప్పుడైతే ఇట్లా చూసాడో టక్కుని లేచి నుంచొని లాగి ఒక్కటి బీకెడు చెంపకు పెట్టి ఆడు కనుక్కున్నాడు, అరే ఈడు ఎక్కడో తగిలేడు, గుర్తుపట్టాడు అని చెప్పి అదే దౌడు పరిగెత్తాడు, చిక్కకుండా వెళ్ళిపోయాడు. ఇదే సిచ్యువేషను నాకు పెళ్ళైన సంవత్సరం 25 సంవత్సరాల క్రితం 2000లో పెళ్ళి అయింది. హైదరాబాద్లో మా అన్నయ్య పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు 3 ఉంగరాలు ఉండేవి. వెళ్ళి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్లో కూర్చున్నాను. గుంటూరు ప్యాసింజర్ అది ట్రైను. వచ్చి కూర్చున్నాను. చిన్నవాడిని, అంతా 20 సంవత్సరాల వయసు. రమేష్ కూడా పుట్టలేదు, పెళ్ళయింది అంతే. అప్పుడు నా పక్కనే వచ్చి కూర్చున్నాడు ఒక వ్యక్తి. ఆయనకు ఉంటాయి ఒక 30-40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉంటాయి. కూర్చొని చూశాడు కదా, చూసి కూర్చొని ఏం తమ్ముడు ఎక్కడికి పోవాలా, ఏ ఊరు, ఏంది, ఏ బండికి అన్నాడు. నేను ఇట్లా పలానా ప్యాసింజర్కి వెళ్ళాలి, దానికోసం కూర్చున్నాను, పలానా ఊరు వెళ్ళాలి ఆయన అన్నాను. అరే ఆ ఊరా,
ఆ పక్క ఊరే మాది, 2-3 ఊరు పేర్లు చెప్పాడు. ఒరే నిజమే కావాలా, మన ఊరు ప్రాంతం వాడని అనుకున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నాడు. ఇట్లా మా అన్నయ్య పని చేస్తున్నాడు, ఆ పని దగ్గరకు వచ్చాను, ఆయన దగ్గర పని ఉండి వచ్చాను, పని చూసుకొని వెళ్తున్నాను అని చెప్పాను. నేను సినిమాల్లో పని చేస్తాను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నువ్వు వస్తానంటే నిన్ను సినిమాల్లో యాక్టింగ్ చేయించడానికి తీసుకొని పోతాను, పెద్ద పెద్ద సినిమాల్లో నటించవచ్చు, 1 సంవత్సరం 6 నెలలు కష్టపడ్డావంటే నువ్వు కూడా ఒక స్టేజీలో ఉంటావు అని చెప్పుకొచ్చాడు. అట్లా ఉంటే నమ్ముతారా లేదా? అప్పుడు సినిమాలు పిచ్చి ఉంటుంది. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు 20 సంవత్సరాల వయసులో ఎట్టుంటుంది, సినిమాలు పిచ్చి ఎక్కువ ఉంటుంది. కానీ నేను నమ్మలేదు. అప్పటికే చాలాసార్లు విన్నాను. ఏయో మనం వాళ్ళ దగ్గర తీసుకొని తిన్నా, అందులో మందు పెట్టి తీసుకొని వెళ్తారు, ఇలాంటివి విన్నాను. నాకు అర్థమైపోయి నేను రాను, నీ ఫోన్ నెంబర్, నా దగ్గర ఫోన్ కూడా లేదు అప్పుడు ఫోన్లు కూడా లేదు. రమేష్ పుట్టినాక ఫోన్ కొన్నాం. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడ మోసపోవద్దు, ఆశపడొద్దు. ఈజీగా గొప్పవారు కావాలంటే తొందరగా మోసపోతారు. ఎక్కడ కూడా మోసపోవద్దు. ఈజీగా రావాలని కోరుకోవద్దు. ముందు ఈజీగా రావాలని కోరుకోవద్దు. యేసుక్రీస్తుకి పరలోకం ఈజీగా వచ్చిందా? మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు, సొలొమోను, ప్రవక్తలు, అపోస్తలు, వీళ్ళందరికీ ఏమన్నా ఈజీగా వచ్చిందా పరలోకం? రాలేదు. ఈ భూమి మీద ఉన్న ఇవే ఈజీగా రాకపోతే మరి పరలోకం ఈజీగా వస్తుందా? ఆలోచించండి. బేదలుగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. మన యొక్క నిర్లక్ష్యం వల్లే, మన యొక్క పరిస్థితుల వల్లే, మనకున్న అలవాట్ల వల్లే, మనకున్న ఆశల వల్లే బేదలుగా మారిపోయే ప్రమాదం ఉంది. బేద స్థితిలోనే ఉండిపోయి కృంగిపోయే పరిస్థితి ఉంది. మరొక మాటని మనం బైబిల్లో నుంచి చూస్తే, సమయం అయిపోయింది, చాలాసేపు అయింది, పాఠం అంతా అట్నే ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు అవి ధాన్యమును సమకూర్చుకొనును. సోమరి, చీమలకి ఏముందంట? న్యాయాధిపతి లేడు, సైన్యాధిపతి లేడు, అధికారి లేడు, కానీ విచారణకర్త లేడు. అవి ఎప్పుడు ఆహారాన్ని సమకూర్చుకోవాలో, ఎప్పుడు ధాన్యాన్ని కూడబెట్టుకోవాలో వాటికి తెలిసింది. అదేంది? 60, 70, 80 కేజీల ఆకారం కలిగిన మనిషి, తాటికాయ అంత తలకాయ, ఆ తలకాయలో 1300 గ్రాముల మెదడున్న మనిషికి అర్థం కాలేదు. ఈరోజు కుటుంబాన్ని పోషించవలసినటువంటి కుమారుడే సోమరిగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండిబోతుగా తిరుగుతూ ఉంటే కుటుంబాన్ని ఎవరు పోషించాలి? నీ కుటుంబం ఎందుకు దరిద్రతలోకి వెళుతుందంటే నీ అలవాట్ల వల్లే. భార్యని, బిడ్డల్ని పోషించవలసిన భర్త, కుటుంబ యజమాని తాగుతూ, తిరుగుతూ, అరుగుల మీద సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, ఫ్రెండ్స్తో కలిసి పార్టీలని, పబ్బులని తిరుగుతూ, కుటుంబాన్ని పట్టించుకోకుండా, పని లేకుండా, పని బాట లేకుండా బాతకాణీలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే నీ కుటుంబం బీదరికంలో లేకుండా ఉంటుంది. చాలామంది పురుషులు అలా ఉంటే స్త్రీలేం తక్కువ కాదు. భర్తకు వచ్చే జీతం 10,000 అయితే వీళ్ళ ఆశలు 20,000కు ఉంటాయి నెలకి. నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆయనకు వచ్చే జీతం ఏంటి? ఆయనకు వచ్చే 10,000, 15,000 జీతంలో పిల్లల ఫీజు ఏం కట్టాలి, పాల బిల్లు ఏం కట్టాలి, కరెంటు బిల్లు ఏం కట్టాలి, ఇంటి రెంట్ ఏం కట్టాలి, బట్టలు ఏం కావాలి, కిరాణం షాపుకి నెలసరి ఖర్చులకు, సరుకులకి ఎంత కావాలి, ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకొని నీకు వచ్చే రాబడిలోనే నువ్వు సర్దుకునేటట్టు చూసుకోవాలి నీ కుటుంబాన్ని. అలా కాకుండా
వచ్చేది 10,000 15,000 అయితే 20,000 30,000కి నువ్వు ఎస్టిమేషన్ వేస్తే అప్పుల పాలుగాక ఏమవుతావు? అలా అంచనాలు లేకుండా చేస్తే కొద్ది సంవత్సరాలకు నువ్వు ఊరిడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఉంటున్న ప్రాంతంలో అప్పుల బాధ తట్టుకోలేక నువ్వు ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకండి, వెళ్ళకూడదు. క్రైస్తవులు ఎప్పుడు అప్పుల పాలవ్వాలి, ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవాలి అని అంటే ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు. ప్రకృతి విపత్తులు అవి మనుషులు కల్పించేవి కాదు. ఎవరు కల్పించేవి? దేవుడు కల్పించేవి. పెను తుఫాను, భూకంపాలు ఇలాంటివి ఎవరు కల్పించేవి? దేవుడు వలన వచ్చేవి, మనుషులు ఎవరు తెచ్చేవి కావు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నష్టాల్లో కూరుకుపోయావు, ఇబ్బందులు పడ్డావు అని అంటే ఒక అర్థం ఉంది. అలాంటి సమస్యలు రావచ్చు, అలాంటి సమస్యలు రావచ్చు. లేదా రెండవది మనం ఆలోచిస్తే ఏదైనా తీరని రోగం వచ్చి భయంకరమైన పరిస్థితి, హాస్పిటల్ ఖర్చు, ఇలాంటప్పుడు నీకు అప్పు కావచ్చు, సమస్యల్లో చిక్కుకోవచ్చు. మూడోది, లేదా ఎవరైనా దుండగులు వచ్చి నీ మీద దాడి చేసి అనుకోకుండా నీ ఇంట్లో వస్తువులు పగలగొట్టవచ్చు, నీ ఇల్లు కూలగొట్టవచ్చు, నిన్ను కొట్టొచ్చు, నీకు సమస్యలు సృష్టించవచ్చు. ఇలాంటి పరిస్థితులు వచ్చే అప్పుడు నువ్వు అప్పుల పాలు కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితి కృంగిపోవచ్చు. ఈ మూడు తప్పనిచ్చి మిగతావి ఏ వచ్చినా సరే అది నీ చేజేతులారా నువ్వే చేసుకున్నట్టు. అది నీ చేజేతులారా నువ్వే చేసుకున్నట్టు. అవును ప్రేమ దేవుని వర్లారా, ఎందుకు? నీకు సరిగ్గా ఉండటానికి ఇల్లు లేదే, తినటానికి సరిగ్గా తిండికి లేవే, సరిగ్గా బట్టలు కట్టుకోవడానికి లేదే. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి కూతురు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయవలసిన అవసరం ఏంటి? నీకు కొడుకో కూతురో పుడితే వాళ్ళకి లక్షలు పెట్టి మెచ్యూరిటీ ఫంక్షన్ చేయవలసిన, అప్పు చేసి చేయవలసిన అవసరం ఏంటి? ఇది ఆడంబరం కాదా? ఇది డంబము కాదా? ఒకవేళ తీర్చుకునే శక్తి ఉండి చేసావా అంటే అది ఉంటే పర్వాలేదు, కానీ తీర్చుకునే శక్తి లేకుండా చేస్తే అసలు చేయకూడదు, పర్వాలేదని కాదు, చేయాల్సిన అవసరమూ లేదు. వివాహం చెయ్యి, లేదా ఏదన్నా ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పు చెయ్యి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి శ్రమలే మనకు ఉండాలి. కానీ ఆడంబరాలకి డంబాలకి వెళ్ళి డబ్బులు ఉండవు. ఇంట్లో 50,000 టీవీ ఉంటుంది, డబ్బులుండి తెచ్చావా? లేదు. మరి ఎలా తెచ్చావు? ఈఎంఐ, ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంటు. ఈజీగా ఉంటుందా? తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అయ్యా, తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, కట్టేటప్పుడు నెల వచ్చేసరికి గుడ్లు ఎర్రగా అవుతుంటాయి. తప్పించుకొని తిరగవలసిన పరిస్థితి, ఫోన్లు ఎత్తవలసిన పరిస్థితి, ఫోన్లు ఎత్తకూడని పరిస్థితి. వర్షం పడితే ఆ వర్షానికి నీళ్లు గారి టీవీ చెడిపోయే పరిస్థితి. అంటే ఇల్లు అలా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా 50,000 టీవీ. నీకు ఇల్లే సరిగ్గా లేదు కదా, ఎందుకు అంతలా టీవీ తెచ్చుకున్నావు? ఆ ఇంట్లోనే వర్షంతో కారే ఇంట్లోనే 30,000 40,000 సోఫా. ఎందుకు? ఎవరో వచ్చి ఏదో అనుకుంటారు, ఎవరి కోసమో ఏదో చెయ్యాలని అనుకోకు. నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి నువ్వు అడుగు ముందుకు వేయాలి, ఆతి చూచి అడుగు ముందుకు వేయాలి. బేదలవ్వటానికి చాలా మన యొక్క కోరికలు, మన యొక్క పనులు కారణాలు అవుతాయి. అందుకే అబ్రహాం లింకన్ గారు అనే మాట ఏంటంటే, నువ్వు అబ్రహాం లింకనా లేకుంటే ఈయన బిల్ గేట్స్, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. బిల్ గేట్సే, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవటం నీ తప్పు అన్నాడు. నీ తప్పు. నువ్వు ఎక్కడ పుట్టాలో నీ చేతిలో లేదు,
నువ్వు స్త్రీగా పుట్టాలో నువ్వు పురుషుడిగా పుట్టాలో నీ చేతిలో లేదు. నువ్వు ధనికుడి ఇంట్లో పుట్టాలో పేదవాడి ఇంట్లో పుట్టాలో నీ చేతిలో లేదు. నువ్వు ఎక్కడ పుట్టాలో నీ చేతిలో ఉందనుకో. నువ్వు ఎక్కడ పుట్టాలని కోరుకుంటావు? నేను ఎక్కడ పుట్టాలని కోరుకుంటాం? అయ్యా ఆదాం, నువ్వు ఎక్కడ పుట్టాలని కోరుకుంటావు? అదిగో అనిల్ అంబానీ ఇంట్లోనంట. లింగారెడ్డి గారు చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళ ఇంట్లోనైతే అప్పుడు మరి మన హేమక్క గారు అడిగిపోయేదో. లింగారెడ్డి గారు అనిల్ అంబానీ పొజిషన్లో వాళ్ళ ఇంట్లో పుట్టాడు అనుకో, మరి ఏం పరిస్థితి, ఏం కావాలా ఆలోచించండి. అందుకే ఆమె కోసమే ఈయన్ని ఆయన కడుపును పుట్టించాడు. ఎవరు ఎక్కడ పుట్టాలో ఎప్పుడు పుట్టాలో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. నువ్వు ఎక్కడ పుట్టాలో నీ చేతిలో లేదు. నువ్వు కోరుకుంటే పుట్టలేదు. ఒకవేళ అదే అవకాశం ఉందనుకో, మంచి ధనవంతుల ఇంట్లో, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలని కోరుకుంటారు. ఆయన కరెక్ట్గానే చెప్పాడు పదం. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవటం నీ నిర్లక్ష్యం అన్నాడు. నీ సోమరితనం. సోమరిగా ఉండకూడదు మనిషి. ఖాళీగా ఉంటే లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. బిజీగా ఉండాలి, పనిలో ఉండాలి. ఏ వయసులో ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి. కుటుంబాన్ని పోషించవలసిన సమయంలో నువ్వు కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని నడిపించవలసిన సమయంలో నువ్వు నాయకుడిగా, నాయకురాలుగా, కుటుంబ యజమానులుగా పెట్టినప్పుడు ఆ వయసుకు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి, నడిపించాలి. ప్రేమన దేవుని వాళ్ళారా, ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆర్థిక పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నాయంటే మనిషి యొక్క అతి ఆశ, ఆడంబరము, అనేకమైన స్థాయికి మించిన కోరికలు. మరికొన్ని మాటలు చెప్పి ముగిస్తాను, త్వరగా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. నువ్వు ఎవరెవరితో ఉండకూడదో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసము తాగువానితోనైనను, మాంసము హెచ్చుగా తినువాడితోనైనను నువ్వు సహవాసం చేయకో. మనకెవరంటే బాగా ఇష్టం? పలానోడికి వెళ్తే మాంసం బాగా తినొచ్చు. మనిషికి ఎవరితో వెళ్తే ఇష్టం? చాలామంది ఎవరికి తిరుగుతుంటారంటే సాయంత్రం వచ్చేసరికి వాడు ఎక్కడున్నాడు? మందు దాపిచ్చేవాడు. వాడు ఎనికిడికి వెళ్తే ఈ రోజుకి మందు దొరుకుతుంది. వాడెక్కడున్నాడు? వాడు ఎనికిడికి వెళ్తే ఈరోజు సాయంత్రానికి చికెన్ పకోడా దొరుకుతుంది. మాంసము హెచ్చుగా తినువాడితోనైనను, ద్రాక్షారసము తాగువాడితోనైనను నువ్వు స్నేహము చేయకుము. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకొనుటకు కారణం. ఇందాక మనం చదివిన వచనంలో మనం చూస్తే, ఇంకా కొంచెం సేపు కునికెదను, ఇంకా కొంచెం సేపు నిద్రించేదను, కాళ్ళు ముడుచుకుంటాను, చేతులు ముడుచుకుంటాను. నీ వయసు అది కాదయ్యా, నీ వయసు అది కాదు. ఇప్పుడు నువ్వు పని చెయ్యాలి. మన ఇంట్లో పశువులను పెంచుకున్నప్పుడు అవి ఎద్దులు అనుకోండి, వాటికి ఒక వయసు రాగానే దాని యజమానుడు ఏం చేస్తాడు? కాడి వేస్తాడు భుజం మీద. ఇప్పుడు ఏం చేయాలి? అవి బలమైన బరువులు లాగాలి, భూమిని దున్నాలి, బలమైన బరువులు లాగాలి. అందుకోసమే అవి ఎదిగింపబడ్డాయి. పోషించాడు ఇన్ని రోజులు. దేవుడు కూడా నిన్ను ఒక స్థితికి తీసుకొని వచ్చాడు. నీ అమ్మా నాయన వల్ల నువ్వు పెద్దోడివి కాలేదు, నువ్వు ఎదగలేదు. అమ్మా నాన్న కాళ్ళకు ఒక తాడు, చేతులకు ఒక తాడు కట్టి సాగబీకితే సాగావా? పొడుగ్గా వచ్చావా? లేదే. దేవుడు గాలినిచ్చి, నీరునిచ్చి, ఆహారాన్నిచ్చి, అన్నిటినిచ్చి పెంచి పోషిస్తే ఒక అడుగు పొడవులో ఉన్న నువ్వు 5 అడుగులు 6 అడుగుల పొడవులో, ఒక 2 కేజీల 3 కేజీల ఆకారంలో ఉన్న నువ్వు 60-70 కేజీల ఆకారానికి ఎదిగావు. ఎవరి వలన అంటే దేవుని వలన.
దేవుడు నిన్ను ఎందుకు పెంచి పోషించాడంటే ఆయన పని కోసం, సోమరిగా ఉండటానికి కాదు. కొంతమంది దేవుని పని కంటే అస్సలు ఉల్లొంగదు. అన్నీ చేసిన తర్వాత అయ్యగారు వచ్చి ఆరగిస్తారు అన్నట్టుగా అన్నీ రెడీ చేసిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు వస్తారు. నేను చాలామందిని చూశాను. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు తగలలేదు, కానీ చాలా ప్రాంతాల్లో చూశాను. దేవుని పరిచర్యలు తిరిగాను కదా, చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ రెడీ చేసిన తర్వాత అప్పుడు వచ్చి టక్కును మైకి తీసుకుంటారు. నడిపించటానికో, లేకుంటే పాట పాడాలనో, లేకుంటే ప్రార్థన చేయాలనో, లేకపోతే అవి ఇవి పనులు చెప్పాలనో, మెయింటెనెన్స్ చేయాలని. సరే, ఇంతసేపు ఇతను సరే నడిపించాడు, బాగానే ఉంది. వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నా వింటాడా, నేర్చుకుంటాడా అని ఆలోచిస్తే, వాక్యం చెప్పేటప్పుడు సేవకుడు వచ్చి వాక్యం చెబుతున్నప్పుడు మళ్ళీ ఆ మధ్యలో కనపడ్డావు. ఏడో ఫోన్లో మాట్లాడుకుంటాను, సెల్లు నొక్కుంటాను, లేకుంటే బండి వేసుకొని వెళ్ళిపోవటము, ఎక్కడన్నా బయట వెళ్ళి పక్కన వాళ్ళతో కారుల్లోనో లేకుంటే ఆటోల్లోనో కూర్చొని మాట్లాడుకోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రేమన దేవుని వల్లరా, దేవుని పరిచర్యలో ఎప్పుడు నువ్వు వెనకంజ ఉండకూడదు. నువ్వు దేవుని కోసం బ్రతికితే నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. అందుకే అంటాడు, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడక్కండి. అడగాల్సిన అవసరం లేదు. ముందు మీరు ఎక్కడ ఉండాలి? దేవుని పనిలో ఉండాలి. మనకంటే ఎక్కువ మనకేది అవసరమో ఎవరికి తెలుసు? ఈ భూమి మీద ఎవరికి తెలుసు? ఈ భూమి మీద ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు తెలుసు. వెరీ గుడ్ నాన్న. నీ పిల్లలకి ఏమి ఇవ్వాలో నీకు తెలుసు. తల్లిదండ్రులుగా నీ కుమారుడికి ఏమి ఇవ్వాలి, నీ కుమార్తెకి ఏమి ఇవ్వాలి, వారికి ఏమి ఇచ్చే క్షేమము, ఎక్కడ చేస్తే క్షేమము, ఎక్కడ చదివిస్తే క్షేమము, ఏది క్షేమమో నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆలోచిస్తావు. వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటావు. మరి ఈ భూమి మీద తల్లిదండ్రుల కంటే గొప్ప తండ్రి మనకెవరో? తల్లి అయినా తండ్రి అయినా దేవుడు. ఆయన మన క్షేమం కోసం ఈ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచించడా? అందుకే అంటాడు, మీరెందుకు తిరుచున్న ఆహారం కోసం ప్రయాసపడుతున్నారు, కట్టుకునే బట్టల కోసం ప్రయాసపడుతున్నారు? మీరు తింటున్న ఆహారం కంటే ఏది గొప్పది? మీ ప్రాణము గొప్పది. మీరు చూసుకుంటున్న శరీరము కంటే, మీరు వేసుకుంటున్న బట్టల కంటే ఏది గొప్పది? మీ దేహము గొప్పది. కనుక వీటి కోసం ప్రయాసపడగాకండి. మీకు అక్కరగా ఉన్నవేవో మీ దేవునికి ముందే తెలుసు. కనుక మీరు పరలోకమందున్న ఆ తండ్రి పనిలో ఉండండి. మీకు అవసరమైన వాటిని అన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఇస్తాడు. గాలి కావాలని మనం అడగలేదు, నీరు కావాలని మనం అడగలేదు, ఆహారం కావాలని, రుచులు, వాసనలు, రంగులు ఇవన్నీ కావాలని మనం అడగలేదు. కానీ మనకి ఏవి అవసరమో, ఎంతవరకు అవసరమో అన్నిటినీ దేవుడు సమకూర్చి ఇచ్చి ఉన్నాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? భూ జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, అన్నిటికంటే శ్రేష్టమైన మీకు దేవుడు ఇవ్వడా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తున్నాడు మీ పరలోకపు తండ్రి. వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నిజమేనండి. ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే అన్నిటికంటే శ్రేష్ఠులమేను. వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడు అని చెప్పి ఇంట్లో గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ నాకు బోబెట్టు దేవా అంటే వస్తుందా? రాదు. ఆయన ప్రకృతిలో పెట్టాడు, నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడంటే ఆకాశ పక్షుల్లో గూటిలోనికి దేవుడు తీసుకెళ్ళి ఆహారం వేస్తున్నాడా అయ్యగారు? లేదు. ఆకాశ పక్షుల గూటిలో ఆహారం వేయడు దేవుడు, పండిస్తాడు భూమిని. ఈ ఆకాశ పక్షులే వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకొని తన పిల్లల కడుపు నింపుకోవాలి. తన పిల్లలు నవ్వలేకపోతే అవే మెత్తగా నమిలి వాటి నోట్లో వేస్తాయి. ఈ క్రమంలో ఎదురుగాలి వచ్చినా అది ఎదురుకుంటూ గాలికి ఎదురెదురులే ఆహారాన్ని తెచ్చుకోవాలి. ఇదెంత కష్టం.
వర్షం వస్తే ఎంత కష్టం, తుఫాన్ వస్తే ఎంత కష్టం. వాటికి లేవు ఆ సమస్యలు, ఉన్నాయి, నీకు ఉంటాయి. పేదరికానికి దేవుడు కారణం కాదు, మనం కారణం, పాలిస్తున్న పాలకులు కారణం, అధికారులు కారణం, మనిషి స్వార్థం. దీని అంతటి వెనక దేవుడు ఎప్పుడు ఒక మనిషిని శపించేవాడుగా ఉండడు, ఎప్పుడు మనిషిని శోధించేవాడిగా ఉండడు, పరిశోధించేవాడిగా ఉంటాడు. కొన్ని పరిశోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వాటిని మనం తట్టుకొని నిలబడాలి. ఒక యోబు, ఆయనకు వచ్చిన శ్రమలు అన్నీ ఇన్ని కాదు. నిన్న వారమే చెప్పాను, ఆయన గురించి ఎంతో అద్భుతంగా విన్నాం, చాలా మంచి మాటలు విన్నాం. ప్రేమణ దేవుని వర్లారా, ముగిస్తాను. చూడండి, ఇంకా కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. ఒక భక్తుడు అంటున్న మాట, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధముగా నాకు దూరముగా చూడుము, వ్యర్థమైన వాటిని అబద్ధాన్ని నాకు దూరం చేయదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎప్పుడన్నా చేశారు ఈ ప్రార్థన? ప్రపంచం క్రైస్తవులలో, నిజదేవుణ్ణి ఎరిగిన క్రైస్తవులు ఈ ప్రార్థన చేశారా? పోనీ ఇక్కడున్న మనలో ఎంతమంది చేశారు? ఎంతసేపు నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా, అజ్జయ్ ప్రభువా, ఇజ్జయ్ ప్రభువా, ఇదే అడుగుతున్నారు. కానీ ఏ రోజైనా దేవా నాకు ఏది క్షేమమో అదే ఇవ్వు, నాకు హాని కలిగించేది ఏదైనా అది నా నుంచి దూరం చేసేయి, నాకు అవసరం లేదు, నీ నుంచి ఎడబాటు చేసేది ఏది కూడా నా దరిదాపుల్లో ఉండకూడదు, నేను దాని మీద మక్కువ చూపకూడదు అనే ప్రార్థన చేస్తున్నారా? ఆలోచించండి. నేనైతే పలుసార్లు చేశాను, ఎన్నోసార్లు. ఎందుకని ప్రభువా ఇంతమంది పనివాళ్ళు వస్తున్నారు, ఇన్ని పనులు వస్తున్నాయి, ఇంతగా ఇన్ని ప్రాంతాలకు నన్ను తిప్పుతున్నావు, విస్తరింపజేస్తున్నావు, ఒకవేళ ఈ పనుల భారంలో పడి, ఈ పనివారు భారంలో పడి, ఈ డబ్బులో పడి నేను నీకు దూరం అయిపోతానేమో, లేదు అవసరమైతే వీటన్నిటిని నా నుంచి తొలగించు అని చెప్పి ఎన్నోసార్లు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా చేశాను. ప్రేమణ దేవుని వల్ల ఆలోచించండి. నీకు ఏది క్షేమమో ఏది హానికరమో నీకంటే, నీ తల్లిదండ్రుల కంటే ఆ దేవునికి తెలుసు. నీకేది క్షేమమో అదే నీతో ఉంచమని ప్రార్థన చేయి. నువ్వు దేనిలో ఏ స్థితిలో ఉంటావో, దేవునిలో ఉంటే ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితినే కోరుకో. భక్తుడు అదే చేస్తున్నాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. ఎందుకయ్యా భక్తుడు అలా కోరుకుంటున్నాడంటే, పేదవాడినై దొంగిల్లి నీకు ఒకవేళ అపకీర్తి తెస్తానేమో, లేదా ఐశ్వర్యుడుగా ఉంటే కడుపు నిండిన వాడినై దేవుడెవడు అంటానేమో, నాకెందుకు ఇలాంటివి వద్దు. ఇదిగో పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, నేను నీతో ఉండేటట్టు. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. దేవుని మాటలు ఎంతగా మనల్ని బలపరుస్తున్నాయో, ఎంతగా నిన్ను ధైర్యపరుస్తున్నాయో, ఎంతగా ఆదరిస్తున్నాయో ఆలోచించి చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. దేవుని పనిలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. దేవునికి ఇచ్చే పనిలో నిర్లక్ష్యంగా ఉండకండి. నీకు లేదనో, లేకుంటే మరొకటనో నువ్వు కారణాలు చెప్తున్నావేమో. ఏమీ లేదు, నెల వచ్చేసరికి పాల బిల్లు ఆగుతుందా? నెల వచ్చేసరికి పాల బిల్లు ఆగుతుందా? కరెంటు బిల్లు ఆగుతుందా? లేదే. ఇంటి రెంట్ ఆగుతుందా? లేదే. రేషన్ షాపు కిరాణం సరుకులు ఆగుతున్నాయా? లేదే. మనకు వచ్చే జీతం అన్నిటికీ ఇచ్చుకుంటూ వెళుతున్నాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి ఇది నా వంతు, దేవుని పరిచర్యలో నా భాగం ఇది అని తీసే మనస్తత్వం నీకుందా? పోనీ నీకు కలిగిన దాంట్లో లెక్క చేయకుండా పెట్టగలిగే మనస్తత్వం నీకుందా? దేవునికి ఇచ్చే దగ్గర కొసిరి నువ్వు ఇస్తే మరి ఆయన ఎలా ఇవ్వాలి? మనమేమో కొసిరి ఇస్తాము, ఆయన్నేమో ఆకాశవాకిళ్ళు ఇప్పుదేవా. న్యాయమేనా?
ఏ రోజైనా అప్పు చేసి దేవుని పనికి ఇచ్చావా? నీ దగ్గర లేదు. అప్పు చేయమంటే ఏదో 1,00,000 2,00,000 కాదు, 500 కానీలే, నీ కాళ్ళు లేదు. దేవుని పనికి అవసరమాడా? నా వంతు నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎక్కడన్నా పక్కింటి వాళ్ళ దగ్గర ఒక 500 తీసుకొని ఆ దేవుని పనిలో వేసేవా? లేదు. నీకే తెలియాలి, నాకు తెలియదు. అది నాకు తెలియదు, నీకు తెలియాలి, నీ మనస్సాక్షికి తెలియాలి. ఆలోచించండి ప్రేమన దేవుని వల్లరా. దేవుని పనికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనకిస్తాడు. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ ఆయనవే, ఆయన చేసినవే. ఆలోచించండి, ప్రకృతిలో బంగారం ఎక్కడ ఉందో యేసుక్రీస్తుకు తెలీదా? బంగారం ఎక్కడ ఉందో తెలీదా? వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలీదా? యురేనియం ఎక్కడ ఉందో తెలీదా? ఆయిల్ ఎక్కడ ఉందో తెలీదా? బొగ్గు ఎక్కడ ఉందో తెలీదా? ఎందుకు తెలీదు? చేప నోట్లోనే షెకేలు ఉన్న సంగతి ఆయనకి తెలుసు. ఎక్కడ బంగారం ఉందో ఆయనకి తెలుసు, ఎక్కడ వెండి ఉందో ఆయనకి తెలుసు. కానీ ఆయన వాటి చుట్టూ తిరగలేదు. ఆయన చెబితే, ఎక్కడ చెబితే అక్కడ తవ్వితే బంగారం బయటకు వస్తుంది ఆయన చెప్పిన చోట. కానీ ఆయన ఈ భూమి మీద ధనవంతుడిగా ఉండాలని కోరుకోలేదు. బీదవాడిగా, కట్టిక బీదవాడిగా, తినటానికి తిండి లేనివాడిగా, ఉండటానికి సరైన ఇల్లు లేనివాడిగా, ఆఖరికి కట్టుకోవటానికి సరిగ్గా బట్టలు కూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన బ్రతికాడే. మనం బ్రతకలేమా? ఆలోచించండి. మీరేదో ఈ బిల్డింగ్ చూసో లేకపోతే ఇంకో బిల్డింగ్ చూసో ఈ అన్న ఏమిలే మాటలు అట్నే చెప్తాడు అనుకోకండి. నేను పడిన కష్టం నాకు తెలుసు, నేను పడిన శ్రమ నాకు తెలుసు. నేను పడిన కష్టం చెబితే తీరదు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఎన్నో అవమానాలు, ఎన్నో మోసాలు, ఎంతోమంది తొక్కటం. నేను తొక్కించుకుంటూ దేవుని దయ వలన ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మనుషులు ఎంతోమంది మోసం చేశారు, తొక్కారు, దోచుకున్నారు, దూషించారు, ముఖం మీదే చెడ్డ మాటలల్లా పలికేరు. అయినా కానీ డోంట్ కేర్. ఎప్పుడు కూడా కృంగిపోయి బాధపడి, లేదా నన్ను దూషించిన వాళ్ళని తిరిగి బదులు దూషించి కానీ, హింసించి కానీ, కక్ష సాధించాలని కానీ, పగ సాధించాలని కానీ ఏ రోజు నా మనసులో పెట్టుకున్నవాడిని కాదు. క్షమించి వదిలేసి వెళ్ళిపోను. దేవుడే ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. అలాంటి మనస్తత్వంతో ఉండాలి. నేనేదో గొప్పవాడిని మీ అందరికంటే చెప్పట్లేదు. నాకంటే గొప్పవాళ్ళు మీలో ఉన్నారు, నాకంటే శ్రమలు అనుభవించిన వాళ్ళు మీలో ఉండొచ్చు, సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ నువ్వు దాన్ని గట్టిగా చేపట్టి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఏదో ఒక రోజు నీకు ఒక స్థితిని ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదా ఈ భూమి మీద, డోంట్ కేర్. పరలోకంలో ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుంది నీ ఉన్నతమైన స్థానం. దానికోసం ఎదురు చూడు. ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే ఉంటాయి, కొద్ది కాలమే ఉంటాయి. కానీ నువ్వు పరలోకంలో స్థానాన్ని సాధిస్తే, నీకున్నది అమ్మైనా దేవుని పని చేస్తే, నీకు ఒక స్థానాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరలోకపు స్థానం, దానిలోనికి వెళ్ళే గొప్ప భాగ్యం మనకు ఉండాలి ప్రేమన దేవుని వల్ల. ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆలోచించండి. ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుణ్ణి విడిచిపెట్టగాకండి. పేదరికమా, రోగమా, బాధల, శ్రమల, నిందల, అవమానాల, అపహేళనల, గాయాల, రక్తము కారునంతగా నువ్వు పోరాడాలి ఈ లోకంలో. లాజరు ఏముంది ఆయన దగ్గర? భేదవాడు కదా, దేవుని కోసం బ్రతకలేదా? చచ్చిపోతే దేవదూతలు వచ్చి పరదేశుకు తీసుకుని వెళ్ళలేదా? ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు లాజరు. అయినా ఆయన సరిగ్గా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, కురుపులు వస్తే, రోగం వస్తే వేసుకోవటానికి మందులకి లేవు. కానీ ఎక్కడో ఒక ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఇంట్లో లేడు, బయట ఉన్నాడు, వాకిట బయట. ఆ ధనవంతుడు ఎప్పుడు తింటాడా అని ఎదురు చూస్తున్నాడు. తిన్నా కానీ ఒక ముక్క కింద పడాలి, పడకపోతే లాజరు పరిస్థితి పస్తు.
ధనవంతుడు తింటున్నప్పుడు తిన్న మొక్క కింద పడితేనే అది లాజర్కి, లేకపోతే పస్తు. ఒకవేళ బాగుందనుకో ఆయన బల్ల దగ్గర ఉన్న పనివారే తీసుకోవచ్చు. లేదు ధనవంతుడు ఎక్కడన్నా పార్టీకి వెళ్ళి బయట ఫంక్షన్లో తినొచ్చాడు, ఆ రోజు లాజర్ పరిస్థితి ఏమీ లేదు, ఏమీ లేదు. అలా ఎన్ని రాత్రులు గడుపుంటాడు, ఎన్ని రాత్రులు పస్తు పడుకొని ఉంటాడు ఆకలితో. ఎంతమంది మీ పిల్లలను పస్తు పడుకోబెట్టారు ఒకరోజు? ఒక 10 రోజులు పస్తు పడుకోబెట్టారు. ఒక 10 సార్లు, 10 రోజులు వదిలే, 10 రోజులు కంటిన్యూషన్ అంటే కష్టం. ఒక 10 సార్లు లైఫ్లో పస్తు పడుకోబెట్టారు. కొన్ని వందల సార్లు, కొన్ని సంవత్సరాల పొడుగుత పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. ఆహారం లేక, ఆకలితో అలమటించి ఆకలి ఆకలి అని నీళ్లు దాగి కాలాన్ని గడుపుకున్న రోజులు ఉన్నాయి. ఉప్పేసుకొని నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. ప్రేమని దేవుని వర్లారా, సద్దిపడిన అన్నం 2 రోజులు 3 రోజుల అన్నం నీళ్లల్లో వేసుకొని వాసన వస్తుంటే, పిసర పిసరగా వాసన వస్తుంటే ఆ అన్నం నీళ్లలో వేసుకొని పిండి పిసికి ఉప్పేసుకొని అంత బెల్లం ముక్క తీసుకొని తిని కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం. మరి నాకంటే భయంకరమైన పరిస్థితిలో లాజరున్నాడు. ఆఖరికి కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నా తోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత దీనస్థితిలో ఉన్నాడో, ఎంత భయంకరమైన దరిద్రతలో దీనస్థితిలో ఉన్నాడో ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మనకేమి 3 పూటలా తింటున్నామే, కంటారా నిద్రపోతున్నామే, కడుపు నిండా తింటున్నామే, మంచి మంచి వాసనలతో మంచి మంచి రుచులతో తింటున్నామే, మనం దేవుని కోసం బ్రతకలేకపోతున్నాం. ఏంటండి బ్రతుకు? ఆలోచించు, ఏంటి బ్రతుకు? అలాంటి పరిస్థితిలో ఉన్న లాజరు బ్రతికాడే. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనం ఎందుకు బ్రతకలేమని రోషంగా తీసుకొని దేవుని కోసం బ్రతకవలసిన వారమై ఉన్నాం. రోషంగా దేవుని కోసం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆలోచించండి ప్రేమన దేవుని వల్ల. పేదరికం దేవుని కోసం బ్రతకటం అడ్డం కాదు, శాపం అంతకంటే కాదు. నువ్వు పరలోకానికి వెళ్ళటానికి ఒక మంచి అవకాశం పేదరికం కూడా ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు నోట నుంచి వచ్చిన మాట, పేదలైన మీరు ధన్యులు. పేదవాణ్ణని నిందిస్తూ దేవుణ్ణి అవమానిస్తూ నాకేం ఇవ్వలేదు ఇలాంటి మాటలొద్దు. ఇంకా చాలా గుర్తొస్తున్నాయి చెప్పాలంటే. ఇప్పటికే 1:10 నిమిషాలు అయిపోయింది. ఇంకా గంట అయినా నిలబడి చెప్పగలను. వినే ఓపిక మీకు ఉండాలి. బాడీ సహకరించదు. పగలంతా పనులు చేసుకొని వచ్చి ఉంటారు, అలసిపోయి ఉంటారు, శరీరం సహకరించదు, ఆకలితో ఉంటారు. కనుక వీలైతే ఇంకా కొన్ని మాటలు మరొక రోజు చెప్తాను. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్లరా. దేవుని కోసం బ్రతకటానికి ప్రయాసపడండి, కష్టపడండి. మంచి ఆలోచనలతో ప్రభు సన్నిధిలో కలకాలం మీరందరూ నిలిచి వర్ధిల్లాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ వాక్యముల నుంచి మాట్లాడిన కొన్ని సంగతులను జ్ఞాపకం చేశాం. విన్న మేము తండ్రి మరచిపోకుండా హృదయమందు భద్రపరుచుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టక, మీపై నేరము మోపక, నిందించక తండ్రి ఈ లోకంలో ఉన్నంతకాలం మీకు నమ్మకమైన పిల్లలముగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీకోసం బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. ప్రతి ఒక్కరిని ప్రేమించి, గౌరవించి, క్షమించే హృదయం కలిగి జీవించుటకు సహాయం చేయండి. తగ్గింపు జీవితం కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ పిల్లలమైన మేము తండ్రి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాసలో, మీ పనిలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మాపై పెద్దలుగా ఉండి మాకు వాక్యాన్ని నేర్పిస్తూ బలపరుస్తున్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఎందరైతే యథార్థముగా మీ సేవ చేస్తున్నారో, ఏ ఏ ప్రాంతాల్లో చేస్తున్నారో వారిని, వారి పరిచర్యలను జ్ఞాపకం చేసుకొని నానాటికి అభివృద్ధిపరిచి అనేక ప్రాంతాలకు విస్తరింపచేసి మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని, సత్యవాక్యాన్ని సకల ప్రజలకు ప్రకటించినట్లు మార్గాలను సరళం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ, వీరి కుటుంబాలని పేరు పేరున దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడమని కోరుకుంటూ వేరుకుంటూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. పేదరికం గురించి మంచి మాటలు అందించిన యేషభయ్య గారికి క్రీస్తు పేరట వందనాలు. అయ్యగారి కోసం ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం ఇచ్చులాగున మరి ప్రయాణాలలో ఎక్కువ తిరుగుతుంటాడు కాబట్టి ఇంకా మరింత జ్ఞానం మనం నేర్చుకోవాలి. రానున్న దినాలలో మనం కూడా అనేక మందికి దేవుని మాటలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించాలి. ప్రియులారా, రేపు ప్రకటన, రేపు సాయంత్రము క్రిస్టియన్ లైన్లో సాగర్ వాళ్ళ ఇంటి దగ్గర బర్త్డే ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. 6 గంటలు 6:30 లోపు సంఘమంతా అక్కడికి వచ్చేయాలి. లేటుగా వస్తే లేట్ అయిపోతుంది, అక్కడ వాళ్ళు భోజనాల విషయం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం సమయానికి వద్దాము, దేవుని మాటలు విందాము. ఆ కుటుంబం ప్రేమించి అందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 6 నుంచి 6:30 లోపు వచ్చేస్తే పాటలు పాడి చక్కగా దేవుని మాటలు వినడానికి ఎక్కువ సమయం ఉంటుంది. లేదంటే తొందర ముగించన్నా అంటారు భోజనాల విషయంలో. కాబట్టి సంఘస్థులందరూ గమనించి అందరూ అక్కడ ప్రజెంట్ కావాలి రేపు జరుగుతున్న కార్యక్రమంలో. అమ్మా, ఆదివారం కూడా బాగా లేట్ వస్తున్నారమ్మా. మీకు భోజనాలు కూడా సిద్ధపరుస్తున్నారు. అయ్యగారు చెప్పారు, ఈరోజు ఇప్పుడు కూడా కిందికి దిగి తినడమే. లేట్ అయింది అనుకుంటున్నారు, తినేసి ఇంటికి వెళ్ళి పడుకోవడమే. మీ సమయం ఎక్కడ వేస్ట్ కాదు. కానీ సమయానికి వస్తే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలతో చక్కగా పాటలు, దేవుని మాటలు మనం నేర్పించాలమ్మా పిల్లలకి. వాళ్ళకి ఇప్పుడు ఈయన నేర్చుకోకుండా తప్పిపోయినారనుకో, పెద్దగా అయినాక మనం గోడకేసి కొట్టుకోవాలి మన తలకాయను. ఎందుకంటే వాళ్ళ తలవంపులు అట్లా చేస్తారు. అందుకే ఇప్పటి నుంచి నేర్పించాలి. కనీసం వాళ్ళ కోసమైనా మనం రాక తప్పదు. 9 గంటలకు వచ్చినారంటే 10:30కు ప్రకటనలు వస్తాయి. అంటే 1:30 సేపు మంచి సమయం. ప్రార్థన చేసేది, పిల్లలకు వాక్యాలు చెప్పించేది. ఇంకా మనలో చాలా మందికి ప్రార్థన చేయాలంటే భయం, పాట పాడాలంటే భయం. అవన్నీ తొలగించుకోవచ్చు కదా, చక్కగా నేర్చుకోవచ్చు కదా. వారానికి ఒక్క రోజే కదా ఆదివారం వచ్చేది. కాబట్టి ప్రియులారా గమనించండి. పగలు ఈ దేవరాజు అమ్మ, ఇది పక్కలో చర్చ్ ఉంది కదా, ఇక్కడ దేవరాజు పాస్టర్ గారు. అక్కడ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రేయర్ ఉంటుంది. మరి వచ్చేవాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు రండి, ఫ్యామిలీస్తో రండి. ఓకే. ఫ్యామిలీకి సంబంధించిన ప్రోగ్రాము, భార్య భర్త ఖచ్చితంగా రావాలి. ఒకరు వచ్చి ఒకరు రాకుంటే ఇబ్బంది ఉండొచ్చాము అక్కడ. మరి దీన్ని గమనించండి. సోమవారం ఉదయం 10 గంటలకు, దయచేసి ఆదివారం 9 గంటలకు రావాలి ప్రియులారా. ఏమనుకోవద్దు. మిమ్మల్ని పరలోకం చేర్చాలని దైవజనుల ఆలోచన. పరలోకం చేర్చాలంటే దేవుని మాటలు అందించాలి బాగా. దేవుని మనసు అర్థమైతేనే కదా. మనకి 55వ సెమినార్ 20వ తేదీ ఉంటుంది. ఆ రోజు మీ ప్రోగ్రామ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఆ రోజంతా దేవుని సన్నిధిలోనే గడుపుదాం, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. 14వ తేదీ వచ్చేసి ఎర్రగుంటలో స్త్రీల కూడిక ఎర్రగుంటలో ఉంటుంది 14వ తేదీ. ఆసక్తి ఉన్న వాళ్ళు మరి అక్కడికి కూడా రావాలని అక్కడ వాళ్ళు ఆహ్వానం తెలిపారు. పాంప్లెట్స్ కూడా ఉన్నాయి. రేపు సండే పాంప్లెట్స్ అందరికీ పంచుతాము. ప్రియులారా, ఇప్పుడు కూడా కింద సిద్ధపరిచారు, భోంచేసి అందరు వెళ్ళాలి. మరి కార్యక్రమం ఇంతటితో సెలవు. అందరికీ క్రీస్తు పేరట వందనాలు. అయ్యగారు కూడా వందనాలు.